విశాఖ సిటీ పరిధిలో టోల్ గేట్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి జి వానమూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం ఉదయం యూనియన్ నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అగరంపూడి జొన్నాడ రహదారుల వద్ద టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన రద్దు చేయాలన్నారు. అదేవిధంగా వాహనాలపై జరిమానాలు పెంచి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్లతో కొన్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల వారు కూడా ఆటో డ్రైవర్ పంపించాలని చెప్పి కూడా మేము ఈ ఆటో డ్రైవర్స్ నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓలా, ఊబర్ అదేవిధంగా ఏదైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ వెహికల్స్ వల్ల ఆటో కార్మికుల ఆదాయం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం ఆదాయం చూపించడంలో భాగంగా ఏదైతే ఇన్సూరెన్స్ 2000 రూపాయలకి తగ్గించాలని, డీజిల్ ఆయిల్ ధర 40 రూపాయలకి తగ్గించాలని చెప్పి ఆటో డ్రైవర్ల కుటుంబాలకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డు ఇచ్చి పిల్లల స్కూల్ ఫీజుల్లోని, వైద్యంలోని రాయితీలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, రోడ్లు అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం లీటర్ డీజిల్ మీద ₹1.32 సెస్పెండ్ వసూలు చేసి సంవత్సరానికి 1,36,000 కోట్లు వసూలు చేస్తే ఇవాళ దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో రోడ్ల అభివృద్ధి పేరుతోటి పట్టణాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టి ఆటోలు, మోటార్ సైకిల్ నుంచి కూడా ఫీజులు వసూలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనని విరమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈయన అధికారంలోకి రాకముందు కొన్ని వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి గత ప్రభుత్వం వాహన మిత్ర 10,000 ఇస్తుంది. ఇప్పుడు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్ కి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. జీవో నెంబరు 2131 సవరిస్తామన్నారు. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు GST పరిధిలోకి వస్తామన్నారు. ఇంటికాడు చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లకు వాగ్దానం చేసి ఇప్పటికీ 3 నెలలు అయింది. ఈ రోజు వరకు ఒక్క మాట కూడా బయటికి రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం చూపించాలి. టోల్ గేట్లు అనేటువంటి ఎత్తివేయాలి. జీవో నెంబరు 2131 రద్దు చేయాలి. డీజిల్, పెట్రోల్ ధరలు GST పరిధిలోకి తెచ్చి ఆటో కార్మికులకి రక్షణ కల్పించాలని, PF, ESI పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేసి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఒకవైపు ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు, మరొక వైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల వారు, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అనేకమంది అధికారులు కూడా ఈరోజు ఆటో డ్రైవర్లని చాలా చీప్గా, చాలా తక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వేలాది రూపాయలు ఫైన్ వేస్తుంటే ఆటో డ్రైవర్ల బతుకులు దినదినగండం నూరేలాయిస్గా ఉంది. ఒకవైపు డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అదేవిధంగా పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కిరోసిన్ వంటకాల ధరలు కూడా ఆకాశాన్ని అంటే కొనుగోలు పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇంటద్దులు కూడా మాక్సిమం విశాఖపట్నం సిటీలో 10,000 రూపాయలు తక్కువేంటి ఇంటద్దులు లేని పరిస్థితుల్లో కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని పెరుగుతున్నప్పుడు కూడా మరొక వైపు నుంచి ఆటో డ్రైవర్లపై ఈ వేధింపులు అనేవి కూడా తగ్గకుండా జరుగుతున్నాయి. స్వయం ఉపాధితో బతుకుతున్న ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వ అధికారులు జాలి చూపించాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు వీరి ముగ్గురికి కూడా ఆటో డ్రైవర్ల నుంచి విన్నపతి చేస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లు 10,000 రూపాయలు ఇచ్చిందో మీరు 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా ఆటో డ్రైవర్లకి
సంక్షేమ చట్టం అనేది ఒకటి చేయమని 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. సంక్షేమ చట్టం చేయడం వల్ల మా కుటుంబాలు ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏదైనా యాక్సిడెంట్ అయినా మా కుటుంబాలు రోడ్డు పాలు పడుతున్నాయి. కాబట్టి సంక్షేమ చట్టం చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి గత ప్రభుత్వాలు అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాలు కూడా ప్రజా ప్రభుత్వం చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్ సమస్యని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఆటోకి పార్కింగ్ స్థలాలు తక్షణమే ఏర్పాటు చేయాలి.